సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలోకి వస్తే నిన్న చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. అలాగే నక్కపల్లి గ్రామంలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. అలాగే 28వ తారీఖున గూగుల్ డేటా సెంటర్ కూడా ఇనాగ్రేషన్ అవుతుంది. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు వస్తుంది, 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం పర్లేదండి. మెయిన్ ఏంటంటే కొంత నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రంగంలో కూడా అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు చదివేసి వాళ్ళు ఉండిపోవడం, క్యాంపస్ సెలక్షన్ అవ్వడం. అదే ఇక్కడ వైజాగ్ లో గీతం కాలేజీలు చాలా మంది ఊరి మీద తిరుగుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్ లేవు. దానివల్ల ఇది వచ్చిన వల్ల కొంతవరకు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అని నా అభిప్రాయం. మిగతా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. 30 రోజుల్లో విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అది నేను ఎందుకంటే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఓపెన్ చేశారు. ఇప్పుడు దాని ప్రకారంగా వైజాగ్ లో కూడా అతను కాన్సెప్ట్ కూడా ఉంది. అది చేస్తే ఇంకా మంచిది. అలాగే ఆల్రెడీ మెట్రో ఒకటి వస్తుంది. నెక్స్ట్ పోర్ట్ ఇది ఏంటిది ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది. ఇంకా అలాగా లాస్ట్ కొద్ది రోజుల్లో బాగా అభివృద్ధి చెందడానికి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి. సార్ విశాఖపట్నంలోని రేపు అతిపెద్ద డేటా సెంటర్ లోని ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద కంపెనీలు రావడం వల్ల పిల్లలకి ఎటువంటి ఉపాధి? విశాఖపట్నం చాలా పెద్ద సిటీ. ఆంధ్రప్రదేశ్ లో మనకి అన్ని సిటీల కంటే వేగంగా డెవలప్ అయిన సిటీ విశాఖపట్నం. అటువంటి సిటీలో గూగుల్ డేటా వచ్చినట్లయితే మరి మన విద్యార్థులకు, చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మరి ఉద్యోగస్తులు కాకుండా డేటా సెంటర్ అదనంగా మిగతా కార్మిక కర్షకులకు కూడా అవకాశాలు దొరుకుతాయి. ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ వస్తే మాత్రం చాలా మంచిది, మంచి శుభపరిమాణం. చాలా అభివృద్ధి జరిగింది. అటు వెల్నెస్ సెంటర్లు కానీ, లేదంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, ఈ సచివాలయాలు కానీ మనకి జరిగినాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లయితే, ఏవైతే సురక్షిత హామీలు ఇచ్చారో అవి నెరవేర్చినట్లయితే ప్రభుత్వం ప్రజలు నమ్ముతారు. లేకపోతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి విశాఖపట్నం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? పిల్లలకి ఎటువంటి ఉపాధి? కూటమి ప్రభుత్వం పిల్లలకి బాగా ఉపయోగం అవుతుంది. అది మాత్రం కరెక్ట్. ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఉపాధి చదువుకున్న అమ్మాయిలకి, అబ్బాయిలకి, అందరికీ యూత్ మొత్తానికి మంచి ఉపాధి కలుగుతుంది. చెప్పాలి సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు కష్టపడి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కష్టపడి చాలా కంపెనీలు విశాఖపట్నం తీసుకుని వస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కేసులు వేస్తున్నారు. అభివృద్ధి ఎందుకు ఇలాగా? అది చాలా తప్పు సార్. అది మాత్రం చాలా తప్పు. వాళ్ళు ఏం చేయలేదు, చేసిన కూడా అడ్డుకుంటున్నారు. అది మాత్రం జనాలు ఎవరు రక్షించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారు, అదే విధంగా విశాఖపట్నం మొత్తం డెవలప్మెంట్. విశాఖపట్నం, అనకాపల్లి, అమరావతి అంతలకి డెవలప్మెంట్ బాగుంది. పేదలకి ఏంటి, మధ్యతరగతులకి అందరికీ చాలా ఉపయోగం జరుగుతుంది. నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? సూపర్ గా ఉందండి. విలేజ్ లో కొంతమందికి ఏంటంటే మొత్తం సిటీలో ఉన్న చదువుకున్న వాళ్ళకి మొత్తం ఈ కూటమి ప్రభుత్వం మనకి నమ్మకం ఉంది. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు రావడానికి అవకాశం ఉందండి. మళ్ళీ పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంట. మరి ప్రజలు నమ్మరండి. ఎందుకంటే ఆయన మీద బోర్డు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల కష్టం. సరే, ఇప్పుడు విశాఖపట్నంలోనే ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం ఇనాగ్రేషన్ చేస్తున్నారు ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా గొప్ప విషయం. ఇది మన ఆంధ్రప్రదేశ్ కి చాలా గర్వకారణం. ఇండియాలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ ఇనాగ్రేషన్ చేస్తారు. లక్ష ఉద్యోగాలు కూడా వస్తున్నాయి చాలా మంది. అది సీఎం గారు చేసిన చాలా ఘనమైన కార్యం. అలాగే ఊళ్ళోనే కాకుండా విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ గానీ, ఐటీ సెక్టర్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీసీఎస్ అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? నిరుద్యోగం అనేది ఎట్లా ఉంది? నిరుద్యోగం మరి చాలా మట్టుగా సాల్వ్ అవుతుంది. అది నిరుద్యోగం చాలా మంచి పని చేస్తారు. చాలా మంచి అవకాశం. హైదరాబాద్ ఏ విధమైన డెవలప్మెంట్ చేశారో నారా చంద్రబాబు గారు కంటే ఇది చాలా పెద్ద ఉద్యోగం. అది స్టార్టింగ్ హైదరాబాద్. ఇది రెండో వెంచర్ కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఈ వెంచర్. ఒక నమ్మకం అనేది ఏర్పడిందంటే చాలా బాగా చంద్రబాబు నాయకత్వం మీద చాలా నమ్మకం. అలాగే నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్. పనితీరు ఎట్లా ఉన్నారు? ఆయన పనితీరుకి ఎంచే పనే లేదు. రాత్రి పగలు కష్టపడతారు ఆయన. కష్టపడి ఇన్ని కంపెనీలు తీసుకుని వస్తుంటే వైసీపీ నాయకులు దీన్ని అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఇలాగ అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? అసలు ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళ మోకత్వం అది, ఇంకేం కాదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదు, చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు. వాళ్ళ తాలూకు ఉద్దేశం అదే కనబడుతుంది. మరి
మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు. సరే, ఈ గూగుల్ రావడం విశాఖపట్నం మంచి చాలా మంచిది, చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలోని అతిపెద్ద డేటా సెంటర్ అనేది రేపు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది? పిల్లలకి అందరికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది బాగానే ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చదువుకున్న వాళ్ళు 5 స్టేట్స్ కి వెళ్ళి వాళ్ళు చేయవసరం లేదు, అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి చేయవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కనుక మరి ఇక్కడే వర్క్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది సార్. ఇది అంటే విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాకే బెస్ట్. గూగులే కాకుండా కోకనజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. అలాగే టీసీఎస్సీ ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పిల్లలకి ఎలాంటి ఉద్యోగాల అవకాశం వచ్చాయి? అంటే ఇది ఒక పెద్ద కాంబోజ్ లాంటిదండి. ఎంప్లాయ్మెంట్ లో పెద్ద కాంబోజ్ అంటే చాలా పెద్ద విప్లవం లాంటిది. చాలా బాగుంటుంది సార్. స్టూడెంట్స్ కి మాత్రం ఆంధ్రాలో మాత్రం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే ఇటువంటి డేటా సెంటర్స్ రావడం, ఒక డేటా సెంటర్ మరొక డేటా సెంటర్ రావడము, ఇవన్నీ కూడా మంచి సువర్ణ అవకాశం. ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇన్ని కంపెనీలు తీసుకొని వస్తుంటాయి. గత గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవడానికి సార్ అంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించడానికి మన అపోహ సార్. ఎవరు అసలు మన పని మనం చేసుకు వెళ్తే ఎవరు ఆపేది ఉండదు సార్. ఎవరు ఆపేది ఉండదు అంటే ఎవరు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మరలా మేమే రావాలని ఒకరు అనుకుంటారు, మరి మేమే రావాలని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం బాగానే పని చేస్తుంది సార్. అందులో మరి చెప్పవసరం లేదు. నిరుద్యోగులు చేస్తారు సార్. ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటే ఎవరు చేస్తుంటారు, కానీ అన్ఎంప్లాయ్మెంట్స్ మాత్రం చాలా సూపర్ గా ఉంది సార్. విశాఖపట్నంలోనే రేపు అతిపెద్ద డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబోతుంది మన గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ముఖ్యంగా మీలాంటి యూత్ కి 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు. ఎలా అనిపిస్తుంది? ఇటువంటి కంపెనీస్ రావడం వల్ల మనకి నిరుద్యోగ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి కంపెనీలు చాలా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తీసుకొస్తే ఇంకా నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా తగ్గుతుంది. అందరికీ ఉపాధి కల్పన కూడా ఉంటది. ఇటువంటి కంపెనీలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇటువంటి కంపెనీలు చాలా రావాలని చెప్పి కోరుకుంటాం. దీనివల్ల యువత అనేది మార్గనిర్దేశం బాగుంటది. బయట దేశాలకు వెళ్ళకుండా మన స్టేట్ లోనే ఉండి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇటువంటి కంపెనీస్ ఎక్కువగా రావాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏ విధమైన డెవలప్మెంట్ చేసిందో నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన ఆంధ్రాని, విశాఖపట్నం కూడా ఇంకా డెవలప్ చేస్తారని అంటున్నారు. ఎలా? ఇంకా డెవలప్ చేస్తారనే నమ్మకం ఉంది యూత్ అందరికి కూడా. దీని వల్ల చాలా మంచిది కూడా. అది ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ రావడం వల్ల అదర్ స్టేట్ గానీ, అవుట్ ఆఫ్ గానీ వెళ్ళడం అనేది చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల ఫ్యామిలీస్ గానీ అందరూ బాగా ఉంటారు. ఇంకా ఇలా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్, అక్కడ పనితీరు ఎట్లా ఉందంటారు? నారా లోకేష్ గారు అనేది ఎడ్యుకేషన్ మినిస్టర్. అతను చాలా ఇంటెలిజెన్స్ పర్సన్. అతను చాలా ఇంకా తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇటువంటి ఇంకా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. అనేది చాలా కష్టపడి చాలా కంపెనీలు తీసుకొని వస్తుంది, కానీ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కేసులు వేస్తున్నారు. ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? అటువంటిది అనేది చాలా వరకు రాంగ్. ఎందుకంటే ఎవరికి వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి కంపెనీస్ వస్తే యూత్ అందరూ బాగుంటారు. అంత మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రం కూడా. బ్రో, రేపు చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ మన విశాఖపట్నంలోని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు గవర్నమెంట్. ఇది రావడం వల్ల 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు. ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఎలా ఉండబోతుంది? యూత్ కంటే ఇప్పుడు ఉండే పొజిషన్ లో అయితే ఇప్పుడు చాలా మంది రేపడో అనగా, ఎయిర్టెల్ అనగా, జియో అనగా చాలా మంది వర్క్ కోసం చాలా ప్రెజర్ పడుతున్నారు. ఇప్పుడు అలాంటి కంపెనీలు రావడం వల్ల 1,00,000 పైగా ఉద్యోగాలు వస్తుంటే యువతలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరలో వస్తుందంటే మనకి మంచిదే కదా. ఇప్పుడు యూత్ కి చాలా ఉపయోగపడుతుందని నేనైతే అభిప్రాయం. అలాగే గూగుల్ ఒకటే కాకుండా కోకనజెంట్, టీసీఐసీ, ఐటీ డెవలప్మెంట్, రకరకాల కంపెనీలన్నీ గవర్నమెంట్ తీసుకుని రాబోతుంది. ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ చేసే పనులు? ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కి అయితే చాలా ఉపయోగాలు యువతకి చేస్తుందని నమ్ముతున్నాం. అంటే వస్తే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి, చాలా ఉద్యోగాలు కూడా వస్తాయని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలోని కూడా, అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. అలాగే అక్కడ వరుసగా కంపెనీలు వస్తున్నాయి. ఇది రావడం వల్ల ఇప్పుడున్న ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే నిరుద్యోగ వృద్ధి చాలా ఉంది. ఎందుకంటే యువకులు చాలా మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గరలో కంపెనీలు పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ చాలా రుణపడి ఉంటారు స్టూడెంట్స్ అందరూ. అలా అనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఇంతవరకు ఉంటే ఇంకా ముందుకు నడుస్తుంది నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ చూసినట్లయితే ప్రతి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ క్రెడిట్ కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వాళ్ళకి అది ఇవన్నీ వచ్చేది. మనం ముందుకు వస్తున్నాయంటే మన ప్రభుత్వం బాగుండబట్టే కదా వస్తుంది.